ఛానల్ సింధు టాక్స్లో ఏంది అనుకుంటున్నారా? నేనైతే నా స్టేషనరీ టూర్తో వచ్చేసాను అనమాట. మొత్తం స్టేషనరీ కలెక్షన్ మీకు చెప్పినా కదా, లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానని చెప్పి. సో మొత్తం క్లియర్గా ప్రైసెస్తో సహా నేను ఎక్కడ కొన్నాను ఏంటి అనేది మొత్తం మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట, మొత్తం నా స్టేషనరీ టూర్ అంతా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధు టాక్స్. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్నిగానో ఉన్నాయన్నమాట. అమ్మ తల తిరుగుతుంది నాకైతే, ఏమేమి ఎప్పుడు కొన్నాను ఏంటనేది నాకు కూడా తెలియదు. సో ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అవుతాం. సో ఇది వచ్చేసి బ్యాగ్ని ఆల్రెడీ చూపించాను మీకు. నాకు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అనమాట. ఈ రిటర్న్ గిఫ్ట్ ఒక బ్యాగ్ అనేది నాకు దాంట్లో ఒక డ్రాయింగ్ బుక్ ఇలా వచ్చినాయి. అండ్ ఇది నేను బ్రాస్లెట్ మేకింగ్ కిట్ అనమాట, నేనే కొన్నాను. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 250 అలా పడింది ప్రైస్ వచ్చేసి బ్రాస్లెట్ మేకింగ్ కిట్. అది మొన్ననే కొన్నా, వచ్చి ఒక 5 to 6 days అవుతుందంటే ఇది కొన్ని కూడా. మీకు ఎవరికన్నా ఇది ప్రోడక్ట్ లింక్ కావాలి అని డిస్క్రిప్షన్లో నేను పెట్టేస్తాను అనమాట. ఇది నేను కొన్నది బ్రాస్లెట్ లింక్. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్రేయాన్స్ అనమాట. ఇది కూడా ఇచ్చారు, ఇది నేను కొన్నాను. సో నేను జస్ట్ ఇక్కడ పెట్టినా. సో వాళ్ళు ఇచ్చింది ఇది క్రేయాన్స్, వ్యాక్స్ క్రేయాన్స్ అనమాట. ఇది వచ్చేసి రోబోట్ కాపీ కలరింగ్. మనకి ఇలా కొన్ని పీడిఎస్ ఇచ్చారు. ఇది వచ్చేసి స్టేషనరీ కిట్ అనమాట. 2 పెన్సిల్స్, స్కేల్, షార్ప్నర్ అండ్ ఎరేజర్ వచ్చింది దీంట్లో చిన్నది. ఇలా బాగుంది, క్యూట్గా. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కెచెస్ అనమాట, వ్యాక్స్ 15 రూపీస్ ఉంది, చిన్నవి డామ్స్ వాళ్ళది. సో ఒక బ్యాగ్ దీంతో పాటు ఇలా మంచిగా హలో డైనో అన్నట్టు రెడ్ కలర్లో ఒక బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇట్లా అంటే మనకి ఇట్లా శాండల్ వుడ్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా వైల్డ్ యానిమల్స్కి పెయింటింగ్స్కి చెక్క వుడ్తో చేసిస్తారు. వుడ్ ఆర్ సమ్ ఎలా అంటారు, ఇది ఇలా చేసిస్తారు. సో దాంట్లో కొన్ని పెయింటింగ్స్ అయితే చేశాను. ఇది వచ్చింది నాకు. ఇది 250 రూపీస్ పడింది చిన్నది. పెద్దది 650 ఎంత అన్నారు, 1000 కాదు 650 ఎంత అన్నారు. చిన్నది తీసుకొని కూడా 2 years అవుతుంది నేను తీసుకొని. దాంట్లో ఫస్ట్ ఫ్యూ అయినాయి, ఒక 4 పెయింటింగ్స్ అయితే 10 వస్తాయని చెప్పి పీసెస్ నాకు 1 2 3 4 5 6 ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయి అనమాట. శాండిల్ వుడ్ అంట ఇది. అండ్ నెక్స్ట్ ఇది తర్వాత ఇది వచ్చేసి కలర్ పెన్స్ అనమాట. మనం నార్మల్గా నాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్స్ నేను రాయడానికి యూజ్ అవుతుందని ఇది కొన్నా. నాకు వచ్చేసి ఇది 100 రూపీస్ పడింది. 100 రూపీస్ అనమాట. కలర్ పెన్స్ 10 ఉంటాయి మనకి, అన్ని కలర్ 10 ఉంటాయి అన్ని కలర్స్. హాన్స్ వాళ్ళది, హాన్సర్ సంథింగ్ వాళ్ళదనమాట ఈ కంపెనీ వచ్చేసి. నెక్స్ట్ ఇదైతే నా కలర్ పెన్సిల్స్, 12 కలర్ పెన్సిల్స్ అనమాట. ఇది నా కలర్ పెన్స్ అనమాట, పెన్స్ కాదు. సో ఇది 12 కలర్ పెన్సిల్స్ ఇలా. దీంట్లో 24 వచ్చినాయి, అయితే పాడైపోయినాయని మళ్ళీ రీఫిల్ చేసుకున్నాయి. ఇది వాటర్ చేసుకున్నా ఆస్ట్రేలియాలో కొన్నా. నెక్స్ట్ ఈ ఎరైజర్ అనమాట, చిన్నది. ఇప్పుడు నేను ఒకటి వాడతా గ్రీన్ కలర్ది. ఇంకా ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ది. రెండు తీసుకున్నా, ఒకటి బ్లూ కలర్ కూడా తీసుకున్నా. మా చెల్లెలు అది పోయింది. సో ఇది వచ్చేసి నాకు 10 రూపీస్ పడింది. చిన్న క్యూట్గా బాగుంది కదా ఎరైజర్ అని ఇలా తీసుకున్నా. యూనిక్ ఏమైనా ఉంటే నేను తీసేసుకున్నాను అనమాట, బట్ వాడాలి ఏమి సరిగా. నెక్స్ట్ ఇవి వచ్చేసి బౌన్సింగ్ బాల్స్ చూస్తున్నారా. ఇది నేను ఇక్కడ మాకు లోకల్లో షాప్ దగ్గర కొన్న బౌన్సింగ్ బాల్స్. దీంట్లో నాకు ఒక 15 నాకు ఎంతో వచ్చినాయి,
రీటైల్ అంటే యా ఇది నాకు 250 పడింది రేట్ వచ్చేసి. 250 పడింది రేట్ నాకు బౌన్సింగ్ బాల్స్. దీంట్లో ఒక 10 to 15 పీసెస్ వచ్చిండే నాకు తెలిసి. నేను మర్చిపోయి తీసుకున్న బర్త్డేకి తీసుకున్నాను అనమాట ఇది నేను గిఫ్ట్ లాగా. సో దాంట్లో వచ్చింది ఇది నాకు అంత ఐడియా లేదు ఎలా వచ్చినాయి. 10 రావచ్చు మోస్ట్లీ, అంతే 10 వచ్చింది. 14 వచ్చినాయి, 14 to 10 మధ్యలో వస్తాయి అనమాట ఈ బాల్స్ ఇట్లా. నెక్స్ట్ ఇది వచ్చేసి అంటే ఇట్లా చిన్నగా ఇలా మనం ప్లేస్ చేసుకోవడానికి పెన్స్ అవన్నీ. సో ఇందులో నావి కీ చైన్, కలర్ పెన్స్ అనమాట. ఆల్రెడీ అయిపోయినాయి, కొత్తవి తీసుకున్నాను. సో అవి ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. మార్కర్ ఇట్లా నార్మల్గా ఎప్పుడైనా అవసరపడితే పెన్స్ పెట్టుకుంటా అంతే, ఏం లేవు దీంట్లో. నెక్స్ట్ సేమ్ ఇది నాకు ఒక గిఫ్ట్ వచ్చిందనమాట ఈ ఆర్గనైజర్ అనేది. స్కేల్స్ నావి వైట్నర్. ఇది వచ్చేసి ఇట్లా మనము కొంచెం ఇప్పుడు మనకి పేపర్ కావాలనుకోండి, సపోజ్ ఈ బుక్ ఉంది, ఈ బుక్లో నేను ఈ పేజ్ ఎప్పటికీ పెట్టుకోవాలి అని అంటే ఇట్లా పెట్టుకుంటా కదా. సో అది దీన్ని ఏమంటారు నాకు తెలియదు, ఎవరికైనా తెలుసు కమెంట్ మీ. సో వైట్నో ఎక్కువ యూస్ చేయండి, వైట్నో జస్ట్ అలా ఉంటుంది ఎప్పుడన్నా అన్నట్టు. ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, ఇది బర్త్డేది 6 అనే నంబర్ ఇలా ఉంది, ఎప్పుడన్నా యూస్ఫుల్ అవుతుందని పెట్టుకుంటాను అనమాట అంతే. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి పెన్స్ అనమాట, ఎక్సో పెన్స్ మా స్కూల్ వాళ్ళు ఇచ్చారు ఇది. అండ్ కాస్ట్ చెప్పడం మర్చిపోయినా. ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ 10 పెన్స్ వస్తాయి అన్నమాట. ఎక్సోవి బ్లూ కలరే 10 పెన్స్ వస్తాయి అన్నమాట.